పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన అంశం బయటపడింది. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 2026లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రభావం బెంగాల్ సరిహద్దు జిల్లాలోని ఓటర్లపై తీవ్రంగా పడింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిక్ పార్టీ అయిన జమాతే ఇస్లామీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి ఏకంగా 77 స్థానాలు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో ఒక్క జమాతే పార్టీయే 68 సీట్లు సాధించడం విశేషం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దులు ఆనుకొని ఉన్న 17 నియోజకవర్గాల్లో ఈ పార్టీ గెలవడం బెంగాల్ ప్రజల్లో ఆందోళన కలిగించింది. బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ గెలిచిన 17 స్థానాలకు సరిగ్గా ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాల వారీగా చూస్తే దక్షిణ బెంగాల్లోని సుందర్బన్స్ బెల్ట్లో ఉన్న పార్థిరా ప్రాంతానికి ఎదురుగా ఉన్న బాగ్దా, బంగావ్ ఉత్తర్, హింగల్గంజ్ వంటి సీట్లలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. బంగ్లాదేశ్లోని రంగాపూర్ డివిజన్లో జమాతే ఇస్లామీ భారీగా సీట్లు గెలవడం భారత్కు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఈ ప్రాంతం మన సిలిగురి కారిడార్కు అత్యంత దగ్గరలో ఉంటుంది. ఈ కారిడార్ ద్వారానే భారతదేశం ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించబడి ఉంది. అక్కడ మతతత్వ శక్తులు బలోపేతం కావడం వల్ల భవిష్యత్తులో దేశ భద్రతకు ముప్పు వాటిల్లనుందని సరిహద్దు ప్రజలు భావించి బీజేపీకి భారీగా ఓటు వేశారు. అదేవిధంగా ముస్లింలు అధికంగా ఉంటే మాల్దా జిల్లాలో కూడా సరిహద్దు సెగ తగిలి ఇంగ్లీష్ బజార్ మరియు వైష్ణవ్ నగర్ స్థానాలు బీజేపీ పరమయ్యాయి. ఉత్తర బెంగాల్లోని దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో బలూర్ఘాట్, కుష్ముండి, తపన్, గంగారాంపూర్, హబీబ్పూర్ అనే 5 స్థానాలను బీజేపీ గెలుచుకొని తన పట్టును నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ చొరబాట్లను మరియు సరిహద్దు భద్రతను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు మరియు అక్కడ హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా సువేందు అధికారి కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ ఘటనలు సరిహద్దు జిల్లాలోని హిందూ ఓటర్లను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ శక్తులు ఏకమవ్వడం చూసి దానికి ప్రతిచర్యగా పశ్చిమ బెంగాల్ వైపు ఉన్న ఓటర్లు ధృవీకరణ చెందారు. దీన్నే నిపుణులు క్రాస్ బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ అని పిలుస్తున్నారు. బంగ్లాదేశ్లో జమాతే గెలిచిన 17 స్థానాలకు ఎదురుగా ఉన్న బెంగాల్ ప్రాంతాల్లో బీజేపీ గెలవడమే దీనికి నిదర్శనం. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, దేవాలయాల ధ్వంసం వంటి వార్తలు సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో తీవ్ర అభద్రతా భావాన్ని కలిగించాయి. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రత్యేకించి చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్ ప్రాంతంలో జమాతే పార్టీ సాధించిన విజయం భారత జాతీయ భద్రతకు ముప్పు అనే వాదన ఓటర్లను బీజేపీ వైపు మళ్లించింది. దీంతో సిలిగురి, ఫాన్సీదేవా వంటి వ్యూహాత్మక స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయం తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం పార్టీ విస్తరణ మాత్రమే కాదని ఇది జాతీయ భద్రతకు ప్రజలు ఇచ్చిన మద్దతు అని ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లో ఓటర్ల ప్రవర్తన చూస్తుంటే వారు పొరుగు దేశంలోని మతతత్వ రాజకీయాల నుంచి రక్షణ కోరుకుంటూ బీజేపీకి పట్టం కట్టినట్లు స్పష్టమవుతోంది. 2021 ఎన్నికలతో పోలిస్తే 2026 నాటికి సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన స్థానాలు గణనీయంగా పెంచుకోవడమే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టడంలో విజయవంతమైంది. 2021 ఎన్నికల్లో బీజేపీకి సరిహద్దు జిల్లాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ 2026 నాటికి బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ మార్పులు, షేక్ హసీనా నిష్క్రమణ, మహమ్మద్ యూనస్ రాక పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ముస్లింలు అధికంగా ఉన్న మాల్దా, ఉత్తర దినాజ్పూర్ వంటి జిల్లాల్లో కూడా బీజేపీ సీట్లు గెలవడం ఈ మార్పుకు నిదర్శనం.